కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వైద్యం చేసిన వైద్యుడిపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జగిత్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ తాటిపాముల సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్యునిపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా డాక్టర్ను సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైద్యుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి వైద్యుడిపై సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు కల్పించాలని, ఆయన రోగాలకు సంబంధించిన వైద్యులకు ట్రీట్మెంట్ చేసేలా వైద్యులను నియమించాలని, అన్ని రోగాలకు ఒకే వైద్యుడు వైద్యం చేయలేడని తెలిపారు. సో ఆదివారం నాడు వైద్యులు సీనియర్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ శ్రవణ్ గారి మీద జరిగిన దాడి, కొరుట్ల ఏరియా హాస్పిటల్లో జరిగిన దాడి అందరికీ తెలిసింది. సో వివరాలు కొంచెం డీటెయిల్స్ మీకు తెలపాలి కాబట్టి సాయంత్రం 4:30 టైంలో ఒక పేషెంట్ విత్ బీపీ లేదు, పల్స్ లేదు, అన్కాన్షియస్ స్టేజ్లో ఏరియా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సో ఆ పేషెంట్ ఇనీషియల్గా సిస్టర్ ఎగ్జామిన్ చేసి బీపీ లేదు, పల్స్ లేదు, సో ఈసీజీ తీసి నెక్స్ట్ స్టెప్ చేద్దామని ఒక 5 మినిట్స్లో ప్రక్రియలో చేస్తున్నాను. డాక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారు. వారు ఫస్ట్ ఫ్లోర్లో ఇంకో పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. వారి కిందికి వస్తున్నారు, ఈసీజీ తీయమని చెప్పారు. సో ఆలోపే వితిన్ ఒక 10 మినిట్స్ గ్యాప్ అంతే ఇక పేషెంట్స్ సీరియస్గా అయిపోయి డాక్టర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, స్టాఫ్ని కొట్టడము, ఫర్నిచర్ ధ్వంసం చేయడము అవన్నీ స్టార్ట్ చేసేసారండి. సో శ్రవణ్ గారు భయభ్రాంతులు అయిపోయి వారు పక్కన ఒక రూమ్లోకి దాక్కోవడం జరిగింది. వారు ఇంకొక 2 స్టాఫ్ వారు దాక్కున్నారు. ఒక 45 మినిట్స్ వరకు వారు రూమ్లోనే ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది ఆగంతకులు ఆ విండోని బద్దలు కొట్టేసి పెట్రోల్ లోపల పోసి నింపిపెట్టే ప్రయత్నం కూడా చేశారు. సో టైంకి ఒక 4 కానిస్టేబుల్స్ వచ్చి మంట పెట్టకుండా చేశారు కాబట్టి కొంతవరకు ప్రమాదం తప్పింది. సో ఏంటంటే పేషెంట్ చనిపోవడం అనేది ఎంతో బాధాకరం, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే వచ్చిందే ప్రాడక్ట్ సిచ్యుయేషన్లో రావడం జరిగింది. ఏదున్నా వారు యాజ్ పర్ నామ్స్ వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాము. ఆ డాక్టర్ని కొట్టి పెట్రోల్ పోసేసరికి వీళ్ళు రూమ్ నుంచి బయటకు వచ్చారు. రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా కొట్టి చేస్తుంటే పోలీసు వాళ్ళు ఒక రక్షణ కవచంలాగా ఏర్పడి ఆటో ఎక్కించారు. ఆటోని కూడా బయటికి పోనివ్వలేదు. ఒక 50-20 మంది దాకా రావడం జరిగింది అటెండర్స్. ఆటోని కూడా బయటికి పోనివ్వలేదు. ఎట్లా కూడా డాక్టర్లను భయభ్రాంతులకు చేసి చంపుదామని చేస్తే అసలు డాక్టర్లు పనిచేసే వ్యవస్థ ఉందా లేదా? ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అని ఇలా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ల పరిస్థితి ఏంటి? అసలు డాక్టర్లు అంటే మేము సేవ చేయాలంటే భయం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక పేషెంట్ వచ్చింది. నేను ఒక సర్జన్ని, బీయింగ్ సర్జన్, ఐఎంఏ ప్రెసిడెంట్ ఉంది. రాగానే నాకేంది, అది అసిడిటీ ప్రాబ్లమా లేకపోతే హార్ట్ అటాకా ఇంకా ప్రాబ్లమా నాకు తెలియదు. నేను ఈసీజీ తీస్తా అంటాను. ఈసీజీ తీసే లోపల పేషెంట్ చచ్చిపోతే నువ్వు డాక్టర్ నువ్వే ఏం చేయలేదని చంపుతా అంటే మరి ఏ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు, ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తాడు? ఒకసారి ప్రజలు ఆలోచించండి. నువ్వు ప్రజలకు ఇట్లా ప్రతి డాక్టర్ని మాకు వైద్యం చేయమంటారా, లేకపోతే మీరు భయపెట్టుకుంటూ చేస్తే ప్రతి డాక్టర్ రాగానే నువ్వు చెస్ట్ పెయిన్ అంటే అమ్మ నేను చేసేది కాదు, కార్డియాలజిస్ట్ దగ్గరకు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కు ఇంకో దగ్గరికి పోవాలంటే మేము సేవ్ చేసే లైఫ్స్ని సేవ్ చేయకుండా అవుతాం. సేవ్ చేయకుండా అవ్వడం వల్ల ఎవరికి నష్టము? ప్రజలకే నష్టం. నేను ప్రజలను కోరుకునేది ఏంటంటే, ఈవెన్ ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే మాకు ధైర్యం కావాలి. మాకు సేవ్ ద డాక్టర్స్. మా స్లోగన్ ఏంటంటే మేము బాగుంటే, మేము పీస్ఫుల్గా ఉంటే అంత మంచి వైద్యాన్ని మేము ప్రజలకు ఇవ్వగలుగుతాం. ఈరోజు ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా ఏ డాక్టర్ గురించి సేవ చేద్దామన్న సందర్భంలో ఉన్న డాక్టర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఆ డాక్టర్ని సస్పెండ్ చేసిన డాక్టర్ని ఇమ్మీడియట్గా సర్వీస్ తీసుకునేంత వరకు కూడా మేము మా ఉద్యమాన్ని ఆపము. అలాగే ఎవరైతే ఈ విధ్వంసాన్ని సృష్టించారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా తీసుకోవాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేయాలి, వాళ్ళను చట్టపరంగా తగు విధంగా శిక్షించాలి. శిక్షించకపోతే మాకు ధైర్యం రాదు. మేమేం ట్రీట్మెంట్ చేస్తాము? మాకు ఇమ్మీడియట్గా ఈ రిజల్ట్ రాకపోతే మేము దశల వారీగా ఖచ్చితంగా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. మాకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతాం. మాకు న్యాయం అంటే మాకు పర్సనల్గా వచ్చేది ఏం లేదండి. మాకు పీస్ఫుల్గా సేఫ్టీ ఉంటే ప్రజలకు ఇంకా మెరుగైన వైద్యము, మంచి వైద్యము మేము ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం.
మేము తెలియదలుచుకునేది ఏంటంటే సేవ్ ద డాక్టర్, వీ వాంట్ పీస్ టు ద డాక్టర్స్. ఐఎంఏ కానీ ఐడిఏ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ వీఆర్ ఆల్ వన్. వీఆర్ వర్కింగ్ అండర్ డిఫరెంట్ అంబ్రెల్లాస్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డాక్టర్స్. వీ వాంట్ పీస్ఫుల్, సేఫ్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.